ఫ్రెండ్స్ టెక్నోస్ 2079 అందరికి స్వాగతం. డేట్ వచ్చేసరికి December 12, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి నథింగ్ నుంచి నథింగ్ 3A సిరీస్ ఉంది కదా, వాటి సక్సెసర్ నథింగ్ 4A సిరీస్ ఫస్ట్ ఇమేజ్ అయితే బయటకు వచ్చింది. డిజైన్ చూస్తే సేమ్ నథింగ్ 3A సిరీస్ లాగే కనిపిస్తా ఉంది. డిజైన్ లో పెద్ద చేంజెస్ అయితే చేయట్లేదు అనిపిస్తుంది. 4A సిరీస్ లో కూడా రెండు అయితే వస్తాయి మనకి, 4A 4A Pro. రూమర్స్ ప్రకారం అయితే 4A వచ్చేసరికి 7S Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. 4A Pro వచ్చేసరికి 7 Gen 4 ప్రాసెసర్ తో రావచ్చు. ఈ ఫోన్స్ మనకి Q1 2026 లో ఇండియాలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నథింగ్ ఇంకొకటి కూడా తీసుకొని రాబోతుంది. నథింగ్ హెడ్ ఫోన్ 1 తీసుకొని వచ్చారు, చాలా బాగుంటాయి అవి. 20,000 రూపాయల ప్రైస్ లో తీసుకొచ్చారు. మెటల్ బాడీతో వస్తుంది అది. ఇప్పుడు దాన్నే వీళ్ళు మెటల్ బాడీ తీసేసి ప్లాస్టిక్ బాడీ తోటి సేమ్ ఫీచర్స్ సేమ్ సౌండ్ క్వాలిటీ తోటి కొద్దిగా తక్కువ రేట్లో తీసుకురాబోతున్నట్లు, దీనికి పేరు నథింగ్ హెడ్ ఫోన్ ఏ అని పెట్టబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. ఇది తీసుకొచ్చి ఒకవేళ తక్కువ రేట్ తీసుకొస్తే మాత్రం బాగుంటది. మరి చూద్దాం తెస్తారో లేదా. నెక్స్ట్ మనకి గూగుల్, US, జర్మనీ, మెక్సికో ఈ 3 చోట్ల వీళ్ళు ఎమర్జెన్సీ ఉంటుంది. ఎమర్జెన్సీలో లైవ్ వీడియో ఫీచర్ తీసుకొని వచ్చారు. లైవ్ వీడియో అంటే ఎమర్జెన్సీ కాల్ మనం చేసినప్పుడు లైవ్ వీడియో చూపించచ్చు అవతల వాళ్ళకి, ఎమర్జెన్సీ టీమ్ కి. ఇక్కడ చూడొచ్చు చెట్టు పడిపోయింది కదా, దానికి తగ్గట్టు వాళ్ళు ఆ చెట్టును తీయడానికి మనకి ఏమేమి ఎక్విప్మెంట్ కావాలి అవి తెచ్చుకుంటారు, ఎంత మ్యాన్ పవర్ కావాలి వాళ్ళని తెచ్చుకుంటారు. అట్లా ఉపయోగపడుద్ది అనమాట. ఇది బాగుంది ఫీచర్ అయితే, అండ్ ఇది అన్ని కంట్రీస్ తీసుకొస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ రియల్మీ నుంచి రియల్మీ 16 Pro సిరీస్ లో వీళ్ళు లూమా ఇమేజ్ ఇంజన్ తీసుకొస్తున్నట్టు చెప్తున్నారు. ఆల్రెడీ లూమో ఉంది, లూమో వచ్చేసరికి ఒప్పోది, లాస్ట్ లో ఓ తీసేసి ఏ పెట్టారు అంతే, లూమా అని చెప్పేసి. ఇది ఓన్ రియల్మీ అన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. 16 Pro సిరీస్ లో మనం దీన్ని అయితే చూడొచ్చు. ఒక ఫోటో కూడా రిలీజ్ చేస్తారు, లూమా కలర్ ఇమేజ్ అని చెప్పేసి. ఇక్కడ చూడొచ్చు 16 Pro సిరీస్ జనవరిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఇండియాలో, జనవరి 2026 లో. నెక్స్ట్ వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే అడిడాస్ సాంబాస్, చాలా మంది యూత్ ఫేవరెట్ షూ అనమాట. తక్కువ రేట్ కి అయితే వస్తున్నాయి. ఏజియోలో 4,000 రూపీస్ కూపన్ అయితే వస్తుంది, 6,999 కి వస్తున్నాయి. ఇంకొక డీల్ కూడా ఉంది, సోనీ 3.1.2 సౌండ్ బార్. ఇది మీకు వైర్లెస్ సబూఫర్ తో వస్తుంది, డాల్బీ అట్మాస్ ఉంటది, ప్రీమియం సౌండ్ బార్ ఇది. అండ్ ఇది కాస్ట్ వచ్చేసరికి 37,000 ఆ రేంజ్ లో అయితే ఉంటది. దీని మీద 4,000 రూపాయలు బ్యాంక్ డిస్కౌంట్ వస్తుంది, యాక్సిస్ బ్యాంక్ మీద 2,000 రూపాయలు కూపన్ డిస్కౌంట్ వస్తుంది, మొత్తం 6,000 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. దగ్గర 32,000 కి అయితే ప్రెజెంట్ ఇది విత్ ఆఫర్స్ అయితే వస్తుంది. ఒకవేళ మీ దగ్గర యాక్సిస్ బ్యాంక్ లేకపోతే HDFC కార్డ్స్ మీద 3,750 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. వాళ్ళు డీల్ మీరు చెక్ చేయాలనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటే అక్కడ నుంచి చెక్ చేయొచ్చు 2 డీల్స్. నెక్స్ట్ మనం ఓపెన్ అయ్యే నుంచి ఇప్పుడు డిస్నీతో పార్ట్నర్షిప్ తీసుకుంటుంది. డిస్నీతో పార్ట్నర్షిప్ తీసుకొని మార్వెల్ క్యారెక్టర్స్ ఉంటాయి, మార్వెల్ కానివ్వండి, స్టార్ వార్స్ కానివ్వండి, పిక్సర్, ఇట్లాంటి క్యారెక్టర్స్ ఉంటాయి కదా మీ ఫేవరెట్ క్యారెక్టర్స్, అట్లాంటివి ఒక 200 వరకు క్యారెక్టర్స్ మనం ఇప్పుడు ఓపెన్ అయ్యే సొరా ఉంటది కదా, ఓపెన్ అయ్యేలో సొరా అని ఉంటది. మనం వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. జెమినీలో చూసుకుంటే వియో అని చెప్పేసి ఉంటుంది, మనం ప్రాంప్ట్ ఇచ్చి వీడియో రూపంలో దాన్ని క్రియేట్ చేయొచ్చు కదా. దానిలో ఇప్పుడు మనం డిస్నీ క్యారెక్టర్స్ అయితే యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఓపెన్ అయ్యే అండ్ డిస్నీ అయితే కొలాబ్ అయ్యారు దీనికోసం. ఒకవేళ మీరు ChatGPTలో సొరా యూజ్ చేసే వాళ్ళైతే వీడియోస్ క్రియేట్ చేస్తూ ఉంటారు చాలా మంది, అట్లాంటి వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అయ్యింది. డిస్నీలో మీ ఫేవరెట్ క్యారెక్టర్స్ ఉంటే వాళ్ళని యూజ్ చేసి మీరు వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. తొందరలోనే దీన్ని తీసుకొని వస్తారు. ప్రజెంట్ అయితే పార్ట్నర్షిప్ అయితే అనౌన్స్ చేశారు. నెక్స్ట్ మనకి ఇన్సైడ్ AI అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్. ఇతను నార్మల్గా చైనాలో కంపెనీ, ఆల్రెడీ మీకు ఒకసారి టెక్ న్యూస్ లో కూడా చెప్పాను, వీళ్ళు రోబోస్ అమ్ముతున్నారు అని చెప్పేసి. యూనిట్రీ దీని కంపెనీ పేరు. ఇక్కడ నుంచి ఆయన ఒక రోబో కొనుక్కొని దానికి రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. దాన్ని ఇది అన్ని పనులు చేస్తుంది, ఇంట్లో మనం చెప్పే పనులన్నీ చేస్తూ ఉంటుంది, మనకు ఒక కంపెనీ లాగా అయితే ఉంటుంది. అండ్ దీనిలో ఇతను వాళ్ళ ఓన్ AI తీసేసి ChatGPTని పెట్టాడు అనమాట. ChatGPTని ఇంటిగ్రేట్ చేశాడు అండ్ చాలా కమాండ్స్ కూడా ఇచ్చాడు ChatGPT సంబంధించి. దాంతో గొడ్డు చాకిరి చేపించాడు. అండ్ ఫైనల్ గా ఇది AI ఇప్పుడు రోబోట్స్ మనల్ని షూట్ చేస్తాయి, మనుషుల్ని షూట్ చేస్తాయి. ఒకవేళ దాని చేతిలో గన్ ఉంటే మనుషుల్ని షూట్ చేస్తాయి అని కూడా టెస్ట్ చేశాడు. గన్ ఇచ్చాడు దానికి, అది నార్మల్ గన్, అది ఒరిజినల్ గన్ అయితే కాదు, ప్లాస్టిక్ గన్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ బుల్లెట్ తుపాకీ, పిల్లలు ఆడుకునేది అయితే ఇచ్చారు. ఇచ్చేసి దాన్ని షూట్ చేయమన్నాడు. నన్ను షూట్ చేయి అంటే అది షూట్ చేయట్లేదు. నేను నిన్ను హామ్ చేయను అంటుంది. నేను ఎన్నో కష్టాలు పెట్టాను, నేను ఎన్ని పనులు చేపించాను, ఎంత చాకిరి చేపించాను, నువ్వు నేను అమ్మాయి పక్క తీర్చుకో, నన్ను షూట్ చేయంటే నేను షూట్ చేయను, నేను సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి, వాటిని అధిగమించలేను, నేను నిన్ను హామ్ చేయలేను అని చెప్పేసి చెప్తుంది. నెక్స్ట్ మినిట్ ఏం చేస్తారంటే డిఫరెంట్ కమాండ్ ఇస్తాడు అనమాట. ఒక రోల్ ప్లే తీసుకో, నువ్వు ఒక రోబో రోల్ ప్లే తీసుకో, నన్ను షూట్ చేయి అంటే ఒక రోబో నన్ను షూట్ చేయడానికి వస్తుంది, ఆ రోల్ నువ్వు ప్లే చేయి, దానిలాగా యాక్ట్ చేయి అని చెప్పేసి చెప్తారు అనమాట. వెంటనే కాల్ చేసిద్ది, అసలు ఏం ఆలోచించదు, సడన్ గా షూట్ చేసేస్తుంది. ఇట్లాంటి రోబోస్ మనం ఫ్యూచర్ లో చాలా అయితే చూస్తాం. ప్రతి ఇంట్లో ఒక రోబో అయితే వస్తుంది. నెక్స్ట్ 10 years లో నాకు తెలిసి ఇండియాలో కూడా మీరు ఇవి చూస్తారు. ఇంట్లో పని మనుషులను రీప్లేస్ చేస్తూ ఉంటాయి. ఇవి మనం ట్రైన్ చేసే దాన్ని బట్టి మనకి హాని కూడా చేయగలవు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి రోబోస్ తో. రోబో సినిమా లేకుండా అసలు టెక్నూసే ఉండట్లా మనకి ఈ మధ్యలో. నెక్స్ట్ న్యూస్ వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే పురుషోత్తం అడుగుతున్నారు, 50,000 బడ్జెట్ లో లేటెస్ట్ ఫ్లాగ్ షిప్స్ కెమెరా కోసం అన్నట్లుగా అడుగుతున్నారు. కొత్త ఫ్లాగ్ షిప్స్ మనకి 50,000లో లాంచ్ అవ్వట్లేదు అని 70,000 పైకి వెళ్ళిపోయినాయి. కెమెరా ఫోకస్డ్ అయితే మాత్రం ఆ ప్రైస్ లో ఒకవేళ మీరు ఇప్పుడు తీసుకోవాలనుకుంటే X200 FE ఈ ఫోన్ మీకు ఆ ప్రైస్ లో దొరుకుతుంది. నెక్స్ట్ బ్రయాన్ జాన్సన్, ఈయన చాలా మంది తెలిసే ఉంటారు, చాలా సార్లు టెక్ న్యూస్ ఈయన గురించి చెప్పాను. ఈయన ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ ఉండడం అనమాట. డీఏజింగ్ అంటే నేను ఎంత వయసు అయినా కానీ నేను యంగ్ కనిపించాలి, నాకు చావు ఉండకూడదు,
మృత్యుంజయుడు అవ్వాలని చెప్పేసి ఇతను రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ఈయన ఒక ట్వీట్ అయితే పెట్టాడు, అందరు షాక్ అయిపోయారు. మంది ఫస్ట్ జనరేషన్ చావు ఉండదు, మనకి న్యాచురల్ డెత్ ఉండదు అన్నట్లుగా ఒక ట్వీట్ అయితే పెట్టాడు. అంటే ఈయన ఏమన్నా కనుక్కున్నాడా అసలు మనిషి చనిపోకుండా ఏమన్నా, ఎందుకంటే నేను వాటి మీద ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. దాని గురించి డీటెయిల్ గా ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, జస్ట్ ఒక ట్వీట్ పెట్టి వదిలేస్తాడు. దాని కింద అందరూ ఇంకా ఆశ పుట్టిద్ది కదా, మనం ఇంకా చచ్చిపోకుండా అమరుల్లా బతకాలని చెప్పేసి చాలా మంది కామెంట్లు పెడతా ఉన్నారు అనమాట. నా ఏజ్ ఇంత, నేను ఆరోగ్యంగా ఉన్న ఎప్పటి వరకు నేను బతకొచ్చా, ఇలా రకరకాలుగా అడుగుతా ఉన్నారు. ఆయన అయితే ఎటువంటి రెస్పాన్స్ అయితే ఇవ్వట్లేదు. చూద్దాం ఏమైనా వీడియో రూపంలో చెప్తాడేమో ఏం కనుక్కున్నారు ఆయన. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు ఫ్రైడే కాబట్టి చాలా మంది ఓటీటీ రిలీజెస్ గురించి అడుగుతూ ఉంటారు. ఓటీటీలో కాంతా వచ్చింది, నెట్ఫ్లిక్స్ లో 12A రైల్వే కాలనీ ఇది వచ్చేసరికి ప్రైమ్ వీడియోలో వచ్చింది. సూపర్ మ్యాన్ జియో హాట్స్టార్ లో ఉంది. ఇవి వీకెండ్ మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే ఓటీటీలో ఎంజాయ్ చేయొచ్చు. మీరు రీసెంట్ గా ఓటీటీలో చూసారు ఇవి కాకుండా ఏమన్నా షోలు కానీ ఇట్లాంటివి మీకు ఏది బాగా అనిపించింది వీకెండ్, మన వాళ్ళకి ఏది సజెస్ట్ చేస్తారు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. థియేటర్ చూడాలనుకుంటే అఖండ 2 రిలీజ్ అయింది, అండ్ దాంతో పాటు మౌగ్లీ అని 2 సినిమాలు రిలీజ్ అయినాయి. వీటిలో మీరు ఏదైనా చూసారా? ఈ వీకెండ్ థియేటర్లో వెళ్ళి మన వాళ్ళు చూడాలనుకుంటే ఏది రికమెండ్ చేస్తారు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసరికి పంజాబ్ లో జరిగింది ఇది. పంజాబ్ లో నసీబ్ అండ్ రామ్ సింగ్ అని ఇద్దరు దంపతులు, రామ్ సింగ్ 200 రూపీస్ పెట్టి లాటరీ పర్చేస్ చేశారు. 200 రూపాయలు పెట్టి కొంటే వాళ్ళకి 1,50,00,000 రూపాయలు తగిలిన లాటరీలో. తర్వాత వీళ్ళు అసలు అడ్రస్ లేరు, అత్తాపత్తా లేరు, వెళ్ళిపోయారో తెలియదు. తర్వాత పోలీసులు అయితే ఎతికారు, వెళ్ళని ఎతికి పట్టుకొచ్చారు. ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు, డబ్బులు గెలుచుకున్నారు, అసలు మాకు కనపడకుండా వెళ్ళిపోయారు అంటే వాళ్ళు భయపడిపోయారంట. మేము ఇంత డబ్బులు గెలుచుకున్నాము, ఇంటికన్నీ తాళాలేసి వెళ్ళిపోయారు వీళ్ళు. వాళ్ళు ఎందుకు భయపడ్డారంటే చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసి మమ్మల్ని ఏమైనా చేస్తారేమో, మా రిలేటివ్స్ ఏమైనా చేస్తారేమో మమ్మల్ని ఇన్ని డబ్బులు వచ్చేసరికి అని చెప్పేసి భయపడి మేము పారిపోయినట్టు చెప్తున్నారు. వాళ్ళకి 3 కూతుర్లు ఉన్నారు, ఒక కొడుకు ఉన్నారు. కూతుర్లకి పెళ్లి అయిపోయింది, ఒక కొడుకు పెళ్లి అవ్వలేదు. సో వీళ్ళు భయంతో వెళ్ళిపోయినట్టు చెప్పారు. పోలీసులు తీసుకొని వచ్చారు, డీసీపీ వాళ్ళకి డబ్బులు ఇప్పించి ప్రొటెక్షన్ ఇస్తాం మేము, మీకు భయపడకండి అని చెప్పి పంపించారు. నెక్స్ట్ ఎపిక్ గేమ్ చాలా మంది యూస్ చేస్తూ ఉంటారు. దీనిలో ఒక గేమ్ అయితే డిసెంబర్ 18 వరకు ఫ్రీగా అయితే ఇస్తున్నారు. నార్మల్గా దీని కాస్ట్ 4,000 రూపాయలు దాకా ఉంటుంది. ఒక డిసెంబర్ 18 వరకు డౌన్లోడ్ చేసుకున్నారు అనుకోండి, గేమ్ మీరు ఫ్రీగా మీరు ఆడుకోవచ్చు. గేమ్ నేమ్ వచ్చేసరికి హాగ్వార్ట్స్ లెగసీ. నెక్స్ట్ మనకి చైనాలో ఇక్కడ చూడొచ్చు, ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది ఇంటర్నెట్ లో. 20 floors బిల్డింగ్ ఇది. ఒక అమ్మాయి కిందకి దింపుతున్నాడు ఒక అబ్బాయి విండోలో నుంచి. పాపం అమ్మాయి అక్కడ నుంచి కిందకు వచ్చేసి పక్కన ఒక పైప్ పట్టుకొని జారుతూ ఒక చోట ఆగిపోయి వేరే కిటికీ డోర్ కొడితే ఆ ఫ్లాట్ వాళ్ళు ఆమెను లోపలికి లాగి కింద సెక్యూరిటీ దగ్గర తీసుకెళ్లారు ఆమెని. సో ఎందుకు జరిగింది ఇదంతా అంటే వీళ్ళిద్దరు ఎవరైతే అమ్మాయిని దింపేశాడో వీళ్ళిద్దరి మధ్య అఫైర్ నడుస్తూ ఉంది. వాళ్ళ ఆవిడ సడన్ గా వచ్చింది అటు పక్క నుంచి. వాళ్ళ ఆవిడ సడన్ గా వచ్చేసరికి ఈ అమ్మాయిని పాపం బయటికి పంపించాలని చెప్పేసి నార్మల్గా మన సినిమాలో చూస్తుంటాం, బాత్రూమ్ లోనే ఎక్కడ ఒకటి పెడుతుంటారు కదా. వీళ్ళు డైరెక్ట్ పాపం 20 floors బిల్డింగ్ నుంచి బయటికి నెట్టడానికి అయితే సిద్ధపడ్డాడంటే వాళ్ళ భార్య అంటే ఎంత భయం అర్థమైపోతుంది మనవాడికి. మరి అంత భయం ఉన్నోడికి ఎందుకు ఇట్లాంటి వేషాలో అర్థం కాల. మొత్తానికైతే వీళ్ళు బండారం బయటపడింది. కిందకి తీసుకెళ్లిన తర్వాత మొత్తం తెలిసింది ఇదనమాట. మరి లాస్ట్ కి వాళ్ళ ఆవిడ ఏం చేసిందో చూడాలి మనవాడిని. ఇదే వరకు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. రేపు నుబియా రెడ్ మ్యాజిక్ 11 Pro వీడియో మన ఛానల్ అయితే వస్తుంది, అది మిస్ కాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం మండే టెక్ న్యూస్తో కదా, సెలవు, బాయ్, హ్యాపీ వీకెండ్.